ప్రైజ్ లార్డ్ అందరికీ. మమ్మీ, డ్యాడీకి ప్రైజ్ లార్డ్. నాకు ఈ నెల 2, 3 తారీఖు ఇక్కడ మెడల దగ్గర గడ్డయింది. దీని పక్క మొత్తం నొప్పి లేసేది. మెడ నరాలు తల నుంచి హెడేకొచ్చేది. అయితే నేను హాస్పిటల్‌కెళ్ళాను గాంధీకి. అయితే డాక్టర్ అన్నాడు, "అర్జెంట్‌గా నీకు ఆపరేషన్ చేసి ఈ గడ్డని తీసేయాలి, లేకపోతే నరాలన్నీ చీమొచ్చేస్తాయి" అన్నారు. నేను చాలా భయపడిపోయాను. అయితే ఈ టెస్టులన్నీ రాశారు. టెస్టులు రాలేదని మళ్ళీ మళ్ళీ డబల్ రాశారు. అంతకుముందు నేను 7వ తారీఖు సాయంత్రం ఆదివారం రోజు డ్యాడీ దగ్గరికెళ్ళొచ్చి నేను ప్రేయర్ చేయించుకున్నాను. డ్యాడీ అన్నారు, "నువ్వు భయపడకు, నీకేం కాదు, అది నార్మలే వస్తది, ఎందుకు భయపడుతున్నావు" అన్నారు. కానీ డాక్టర్లయితే నన్ను చాలా భయపెట్టిచ్చేశారు. ఇది ఏం గడ్డనో దాన్ని టెస్ట్ చేసేదాకా మేము ఆపరేషన్ చేయమని వారం రోజులు తిప్పారు. కానీ మళ్ళీ వచ్చే సోమవారం కల్లా నేను బాగా ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ఆయిల్ పెట్టుకున్నాను. వచ్చే సోమవారం కల్లా నా గడ్డ కరగడం స్టార్ట్ అయింది. రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. దేవి నామానికి వందనాలు. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నావమ్మా నువ్వు? గాంధీలో మమ్మీ. ఎక్కడమ్మా? గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్లో ఏమన్నారు డాక్టర్స్? ఈ ఆపరేషన్ చేసి గడ్డ తీయాలి, లేకపోతే చీమొచ్చేస్తుంది అని చెప్పిండ్రు. ఆపరేషన్ చేసి గడ్డ తీయాలన్నారు. మరి ఏం చెకప్ చేశారు నీకు? ఇక్కడ సూది టెస్ట్ చేసిర్రు 2 సార్లు. అంటే బయాప్సీ తీసుంటారు. సూది టెస్ట్ చేసిర్రు, 2 సార్లు స్కానింగ్ చేసిర్రు. అమ్మా, మళ్ళీ వేరే బ్లడ్ టెస్టులు కూడా చేసిర్రు. కానీ ప్రతి టెస్ట్ కూడా దేవుడు నార్మల్ ఇచ్చిండు. నార్మల్ ఇచ్చాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు ఇప్పుడు? టాబ్లెట్లు ఇచ్చిర్రు 5 రోజులకు. అయినా అప్పటికే గడ్డ కరిగిపోయింది సగం వరకు. కరిగిపోయింది. వారం రోజులలో ఇప్పుడు ఎలాంటి బాధ లేదు, నువ్వు సంపూర్ణ విడుదల పొందావు. పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ ఉండే నరాల మీద. నరాల మీద గడ్డలాగా ఉండే. అది ఏంటో అని భయపడ్డావు. వాళ్ళు కూడా టెస్ట్ చేసి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్. ఎప్పుడు ప్రేయర్కి వచ్చి ఏకీభవించావు? నువ్వు రెగ్యులర్గా చర్చ్కి వస్తావమ్మా? అవును మమ్మీ. ఎంతకాలం నుంచి వస్తున్నావు? 9-10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు బిలీవర్ నువ్వు. అవును. మారు మనసు పొందావు. అవును. బ్యాప్టిజం తీసుకున్నావు. తీసుకున్నాను మమ్మీ. 10 సంవత్సరాల నుండి ఈ మందిరానికి వస్తున్నావు. అవును మమ్మీ. నువ్వెంత ఆత్మీయంగా ఎదిగావు? ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నాం. మళ్ళీ మేము ఇక్కడికి అంటే కరోనా టైంలో 3 సంవత్సరాల దూరం ఉందని రాలేకపోయినాం. అప్పుడు ఒకసారి మేము మీ దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినాం. అప్పుడు కూడా నాకు ఇట్లా గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయ్యి చాలా హాస్పిటల్లో చుట్టూ తిరిగితే ఒకసారి కౌన్సిలింగ్కి వస్తే డాడీ అన్నాడు, "నీకు ఖచ్చితంగా స్వస్థత అవుతుంది, ఏం కాదు, భయపడకు" అన్నాడు. కానీ సంవత్సరం హాస్పిటల్ చుట్టూ తిరిగినా తగ్గలేదు. కానీ మళ్ళీ డాడీ ప్రేయర్ చేయించుకున్నాక పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు కూడా పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు కూడా గాంధీలోనే చూయించుకున్నాను. వాక్యంలో ఎదుగుతున్నావు అమ్మా? ఎదుగుతున్నాను. అంటే వాక్యం అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు దేవుడు రక్షకుడు అని నీకు అర్థమైంది? అర్థమవుతుంది. యేసు ప్రభు నమ్మితే ఏంటి? రక్షణ, సమాధానం, రక్షణ, పరలోకం ఉంటుంది. అవును. మరి రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాం. బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నాం. నీ కుటుంబం అంతా రక్షించబడిందా? అవును మమ్మీ. అందరు రక్షించబడ్డారు. అవును. దేవుని సన్నిధికి అందరు వస్తున్నారు. వస్తున్నాం మమ్మీ. ఈ రోజు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా దేవునితో మాట్లాడుతున్నావు. అవును. ఆ దేవుడే నిన్ను బాగు చేస్తున్నాడు. అవును. హాస్పిటల్ కూడా వెళ్ళావు, వెళ్ళాను. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నావు. తీసుకుని ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం.
వస్తుంది. ఎవరైతే ఇక్కడ నేనైతే చాలా మోటివేట్ అవుతున్నాను, ఇంకా యూత్కి మోటివేట్గా చెప్తున్నాను. ఇక్కడ వస్తే మీ పడిపోయిన స్థితి కానీ మన ట్రూ లార్డ్ విషయంలో కానీ మీరు చాలా ఎదగగలుగుతారు. అయ్య గారు చాలా మంచిగా చెప్పారు, మా హృదయాలన్నీ తెరుచుకున్నాయి. మేము కర్ణాటక రాయచూరు డిస్టిక్ నుంచి వచ్చినాము. నిజంగా చాలా అద్భుతమైన ప్రామిస్ ల్యాండ్ ఇది. నిజంగా ప్రామిస్ ల్యాండ్ అంటే ప్రామిస్ ల్యాండే. దేవుడు ఇక్కడ వచ్చి ఎంత లక్షలాది మంది ఈ వాక్యాన్ని కన్నీళ్లు కార్చి వాళ్ళ ఒక భారాన్ని తగ్గించుకున్నారే. నాకు కూడా అలాగే నేను ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్నటువంటి ఒక చెడు అలవాటుని ఇక్కడ వచ్చి